ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ స్పిన్నర్ దిగ్వేష్ సింగ్ రథి మరోసారి తన సెలబ్రేషన్స్తో అతి చేశాడు. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా లక్నో సూపర్ జైంట్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. 206 పరుగుల లక్ష్య ఛేదనలో ఎస్ఆర్హెచ్ ఓపెనర్ దూకుడుగా ఆడాడు. ఎస్ఆర్హెచ్ ఇన్నింగ్స్ 8వ ఓవర్ వేసిన రవి బిష్నోయ్ బౌలింగ్లో అభిషేక్ ఏకంగా 4 సిక్స్లతో 26 పరుగులు పిండుకున్నాడు. ఈ క్రమంలో అతడి దూకుడుకు కళ్లెం వేసేందుకు దిగ్వేష్ సింగ్ను లక్నో కెప్టెన్ అటాక్లోకి తీసుకొచ్చాడు. అయితే పంత్ నమ్మకాన్ని దిగ్వేష్ వమ్ము చేయలేదు. ఆ ఓవర్లో 3వ బంతికి భారీ షాట్కు ప్రయత్నించి అభిషేక్ అవుట్ అయ్యాడు. ఈ క్రమంలో దిగ్వేష్ సెలబ్రేషన్స్ శృతిమించాయి. అభిషేక్ వైపు చూస్తూ కోపంగా ఇక ఆడింది చాలు అని తన నోట్బుక్ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. దీంతో డగౌట్కు వెళ్లేందుకు సిద్ధమైన అభిషేక్ మళ్లీ వెనక్కి వచ్చి దిగ్వేష్ పై ఫైర్ అయ్యాడు. అతడు కూడా అభిషేక్ వద్దకు పరిగెత్తుకుంటూ వచ్చి వాగ్వాదానికి దిగాడు. వెంటనే అంపైర్లు జోక్యం చేసుకోవడంతో గొడవ సద్దుమణిగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ ఏడాది సీజన్లో ఇప్పటికే దిగ్వేష్ సింగ్ పై బీసీసీఐ 2 సార్లు కొరడా జులిపించింది. ఓసారి అతడి మ్యాచ్ ఫీజులో 25%, మరోసారి 50% కోత విధించింది బీసీసీఐ. ఇక ఇది ఇలా ఉండగా ఐపీఎల్ 2025లో లక్నో సూపర్ జైంట్స్ కథ ముగిసింది. ఈ మెగా టోర్నీలో భాగంగా ఎకానా స్టేడియం వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన కీలక మ్యాచ్లో 6 వికెట్ల తేడాతో లక్నో ఓటమి పాలైంది. దీంతో ఈ ఏడాది సీజన్ ప్లే ఆఫ్స్ రేస్ నుంచి పంత్ టీం నిష్క్రమించింది. ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన లక్నో నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 205 పరుగుల భారీ స్కోర్ చేసింది. లక్నో బ్యాటర్లలో మిచెల్ మార్క్రమ్ హాఫ్ సెంచరీలతో రాణించగా నికోలస్ పూరన్ మెరుపులు మెరిపించాడు. ఎస్ఆర్హెచ్ బౌలర్లలో ఇషాన్ మలింగ 2 వికెట్లు పడగొట్టగా దూబే, హర్షల్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి తలో వికెట్ సాధించారు. ఇక అనంతరం 206 పరుగుల లక్ష్యాన్ని సన్ రైజర్స్ హైదరాబాద్ కేవలం 4 వికెట్లు మాత్రమే కోల్పోయి 18.2 ఓవర్లలో ఛేదించింది. ఎస్ఆర్హెచ్ బ్యాటర్లలో అభిషేక్ శర్మ విధ్వంసకర హాఫ్ సెంచరీతో చెలరేగగా క్లాసెన్, ఇషాన్ కిషన్, మెండిస్ కీలక ఇన్నింగ్స్ ఆడారు. లక్నో బౌలర్లలో దిగ్వేష్ సింగ్ 2, విలియం ఓరూర్కు వికెట్ సాధించారు.